అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇదైతే నెల్లూరులో శివాలయం అండి. మేమైతే శివాలయానికి వెళ్ళాము. పూజా కార్యక్రమాలు అయితే చేసుకున్నాము. చాలా బాగా జరిగింది పూజ. పాలాభిషేకం చేసుకున్నాము. పంతులు గారు చేశారు. జలుబు చేసిన వాయిస్ అయితే బాగాలేదండి. ఇంకా అట్లాగే ఉండే కొద్దీ పోస్ట్ చేయాలంటే లేట్ అయిపోతుందని పోస్ట్ చేసేస్తున్నాను. బయట అయితే ఒత్తులు గిత్తులు మనకేం కావాలన్నా సరే షాప్లో అన్నీ దొరుకుతాయి. కావాల్సినవన్నీ ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా మర్చిపోయినా ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఇక్కడ. చాలా బాగుంటుందండి. చూడండి, చాలా పెద్ద ప్రాంగణం, చాలా పెద్ద శివాలయం అన్నమాట. చాలా బాగున్నాడు శివుడు కూడా, అమ్మవారు, అయ్యప్ప స్వామి అందరూ. ఇదైతే ఎంట్రన్స్ అండి. అందరూ ఉన్నారు. జమ్మి చెట్టు, ఉసిరి చెట్టు, ఇదిగోండి మీడియా వాళ్ళు కూడా వీడియోలు ఫోటోలు తీస్తున్నారు. మేము కూడా అట్లా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నామండి. అక్కడ శివలింగము నాట్యం చేస్తున్నట్టు శివుణ్ణి అక్కడ అలంకరించారనమాట. ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారు బంగారు కలర్లో చాలా బాగున్నారు. అమ్మవారు చాలా బాగుంది. మేము కూడా అట్లా నమస్కరించుకొని కొంచెం దీపం పెట్టుకున్నాం. అక్కడ చుట్టూ శివలింగాలు అనమాట. ఎవరిష్టం వచ్చినట్టు అక్కడ పెట్టుకోవచ్చు దీపాలు. చూస్తున్నాం. మేము ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పెట్టుకుందామని మా ఆంటీ గారు మేము వెళ్ళామన్నమాట. చాలా బాగా జరిగింది కార్యక్రమం అయితే. ఆ శివయ్య దయ వల్ల చూడండి ఎంత బాగున్నాయో శివలింగాలు. అసలు అమ్మవార్లు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. చుట్టూ అనమాట. ఇది మధ్యలో శివయ్య ఉన్నారు, చుట్టూ అనమాట. చూడండి, ఒక్కొక్క చోట అమ్మవారు, కామాక్షి అమ్మవారు, మీనాక్షి అమ్మవారు, కాళికాదేవి అమ్మవారు, అట్లాగా అందరు అమ్మవార్లు అనమాట. ఎక్కడైతే ఇట్లా సాల వేసి పైన పందిరిలాగా వేసి అక్కడ కలశాలు పెట్టి నోములు నోచుకునే వాళ్ళకైతే నోములు చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడైతే మాకు ఖాళీ దొరికింది ప్లేస్. ఇంకా మేము ఇక్కడైతే దీపం పెట్టుకోవటానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. అందరం వెళ్ళిన వాళ్ళం మొత్తం 5 మంది వెళ్ళాము. 5 మందిమి అక్కడ ఒక చోట, అక్కడ చోట ఎవరు ఖాళీ ఉన్న చోట అక్కడ పెట్టుకుంటున్నాము. నేనైతే ఉదయాన్నే పెట్టేశాను 360 ఒత్తులు. అందుకని చెప్పి ఇక్కడ మామూలుగా పిండి దీపమును ఉసిరి దీపము పెట్టుకుంటున్నాను. దీపాలు పెడతామే కానీ పెట్టిన ఒక్క నిమిషం కూడా ఉంచట్లేదు. అక్కడ తీసేస్తున్నారు. అందుకు తీసేయడానికి కూడా వీలుగా ఉంటుందిలే కదా అని నేనైతే పేపర్ ప్లేట్లో పెట్టి అన్నీ పెడుతున్నాను. పూజా కార్యక్రమం అయితే బాగా జరిగింది. బాగా చేసుకున్నాము. టెంకాయ కూడా బాగా పగిలింది. ఆ శివయ్య దయ వల్ల చక్కగా అయిందనమాట. ఇంకా వేరే ఉసిరి చెట్టు అనమాట. ఇక్కడ ఉసిరి చెట్టు, జమ్మి చెట్టు చాలా ఉన్నాయి అన్నమాట. శివలింగాలు చేసుకున్నంత ఓపిక ఉండాలే కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి అన్నమాట. పొద్దున వెళ్తే సాయంత్రం వరకు దీపాలైనా పెట్టుకుంటానే ఉండాలనిపిస్తుంది అక్కడ. కానీ మనకి వీలు పడదు కాబట్టి గబగబా పూజ చేసేసుకొని నేనైతే దీపం దానం కూడా ఇద్దామని అక్కడంతా తయారు చేసుకుంటున్నాను. అది కూడా అక్కడ కనిపించేది గోల్డ్ కలర్లోది అయ్యప్ప స్వామి టెంపుల్. పెద్ద రాగి చెట్టు అనమాట ఇక్కడ. ఇక్కడ కూడా నాకు పెట్టాలనిపించి పెట్టేశాను అనమాట. పిండి దీపం పెట్టేశాను అనమాట. పూజా కార్యక్రమం ఇక్కడ కూడా చేసుకున్నాను. ఇంకా ఇక్కడ రాగి చెట్టు దగ్గర ఇంకా అందరం చేసుకొని చూడండి ఎంత పెద్ద చెట్టు, చాలా బాగుందన్నమాట. ఎన్ని సంవత్సరాల చెట్టు మరి, చాలా పెద్ద చెట్టు. చూడండి, అదంతా అయ్యప్ప గుడి. ఇంకెక్కడైతే ప్రదక్షిణాలు పూజా కార్యక్రమం అన్నీ చేసేసుకున్నాము. తర్వాత ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చేసామన్నమాట. రోజు అయితే తలకలు పోసి స్వామి కదండి ఇంట్లో, అందువల్ల కొంచెం జలుబు చేసి వాయిస్ అట్లా ఉంది. ఇంకా అట్లాగే పోస్ట్ చేయటం వెనకబడిపోతే ఇంకా లేట్ అయిపోద్దని ఇంకా అట్లాగే చెప్పేస్తున్నాను. పిండి దీపం అయితే తయారు చేసేసుకున్నాను. పిండి దీపం, ఉసిరి దీపం. చూడండి, పెద్ద ఆయన బ్రాహ్మణులు, ఆయనకి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకొని దీపదానం ఇచ్చుకున్నాను. ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. ఆయన గోత్రాలు అవన్నీ చదివారు. చక్కగా దీవిచ్చారు మంచి మనసుతో. ఏదో నాకు ఉండింది నేను ఇచ్చి ఆయనకి నమస్కారం చేసుకున్నాను అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమంది ఇలా చేశారో కామెంట్ చేయండి. ఆయన పెద్ద ఆయన మళ్ళీ ముట్టుకోవద్దన్నారని కొంచెం ఎడంగా ఉన్నారు. ఆ దీపం ఇచ్చేసిన తర్వాత మనం ముట్టుకోకూడదంట. నాకు కూడా తెలియదు, స్వామి ఇప్పుడే చెప్పారు. సరే స్వామి, మీరే అవతలకు పెట్టుకోండి అంటే చుట్టూ మనుషులు ఉన్నారని నేను అక్కడ పెట్టాను అనమాట. జరుగుతుంటే వద్దన్నారు. సరే అని వదిలేశాను అనమాట. ఇంకొక బ్రాహ్మణులకి మళ్ళీ ఇచ్చాను అనమాట ఉసిరి చెట్టు కింద. అక్కడ శివయ్య సన్నిధిలో ఆయనకి ఇచ్చుకున్నాను, పెద్ద ఆయనకి. ఇక్కడ వేరే ప్రాంతులు అనమాట. ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం ఆయన హ్యాండిక్యాప్టర్ లాగా ఉంటే నాకు ఆయనకి ఇవ్వాలనిపించి
ఇంకా ఆయనకి దీపదానం ఇచ్చి ఏదో నాకు ఉండింది నేను అట్లాగా నా స్తోమతను బట్టి నేను అట్లా ఏదో నాకు ఉండిన దాంట్లో ఇచ్చానన్నమాట. ఆయనకు కూడా గోత్రాలన్నీ చెప్పాను, అడిగారు చెప్పాను. ఇంకా మా చెల్లెలు వాళ్ళ పేర్లు, మా పాప వాళ్ళ పేర్లు అందరి మర్చిపోతే మధ్యలో గబుక్కున పాపని అడిగి చెప్తున్నాను అనమాట. అందుకే అటు మాట్లాడుతున్నాను. ఇంకా అయితే అట్లా జరిగిందండి కార్యక్రమం. ఆయన మంచి మనసుతో చక్కగా దీవిచ్చారు. చక్కగా అయితే ఈరోజు దీపదానాలు ఇచ్చుకున్నాము, పిండి దీపాలు పెట్టుకున్నాము, 360 ఒత్తులు వెలిగించుకున్నాం, శివయ్యకి టెంకాయ కొట్టుకున్నాము, పాలాభిషేకం చేయించుకున్నాము. మనకు ఉండిన దాంట్లోనే అన్ని లక్షణంగా జరిగినాయి అన్నమాట. ఏదో ఈ సంవత్సరానికి అట్లా నాయన దయ వల్ల, శివ పార్వతుల దయ వల్ల అట్లా జరిగింది. అందరూ ఆయురారోగ్యాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈలోపు మా ఊరి వాళ్ళే తెలిసిన వాళ్ళు కనిపించారనమాట. సరే ఇంకా బ్రాహ్మిన్స్ కదా, వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. ఎవరైనా సరే ఇస్తా నేను. ఇంకా చాలా రోజులు కనిపించారని ఇంకా తాంబూలం అయితే ఇచ్చానండి. ఇంకా అది మన తెలిసిన వాళ్ళు అందుట్లో ఇంక ఇవ్వకపోతే బాగోదు కదండి. బయట వాళ్ళకే మనం ఇస్తాం. మా ఊరి వాళ్ళే వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. ఇంకా వాళ్ళు కూడా మంచి మనసుతో ఆశీర్వదించారు. ఏదో మనకు ఉండిన దాంట్లో అట్లా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చాను. ఇంకా మా పాప గురించి అడుగుతుంటే చెప్తున్నాను. ఇంకా దీవించారన్నమాట. ఇంకా మళ్ళీ పక్కన ఆంటీ ఉన్నారు, ఇవ్వండి అని చెప్పారు. అయ్యో మంచిది కదా, ఇంకా మంచిదని చెప్పి పెద్ద ఆమె, ఇంకా ఆమె కూడా పిలిచి ఇవ్వమంటే మనం మరి ఇంకా ఇవ్వకుండా ఉండలేం కదా, ఇచ్చాను. ఇంకా నేను ఇవ్వటం చూసి ఆంటీ వాళ్ళు కూడా ఇచ్చారు ఆమెకి. చక్కగా ఆమె కూడా మంచి మనసుతో ఆశీర్వదించారు. ఏదో మనకు ఉండింది బొట్టైనా పెడితే వాళ్ళు మంచిగా ఆశీర్వదిస్తే అదే మనకు దీవెనలండి. మనకు ఉండే దాంట్లో మనం ఇచ్చుకుంటే పూలు అవి ఇచ్చాను. ఇంకా అరటిపండ్లు తెచ్చినవన్నీ అయిపోతే మళ్ళీ యాపిల్ పండు ఉంటే ఇచ్చాను అనమాట. ఇంక ఇక్కడ ఆంటీ గారికి కూడా ఇచ్చేసాను. మాతో వచ్చిన ఆంటీనే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఈ ఆంటీ గారికి కూడా తాంబూలం ఇచ్చాను. పూజా కార్యక్రమం అయిపోయింది. ఇంకా వీళ్ళంతా కనిపించారనమాట. ఇంకా ఈ ఆంటీ గారికి కూడా తాంబూలం అయితే ఇచ్చి నమస్కారం అయితే చేసుకున్నాను. అంతవరకు నా పూజా కార్యక్రమం అంతా అయితే బాగా జరిగింది. తాంబూలాలు కానీ, దీపదానాలు కానీ, అభిషేకాలు కానీ అన్నీ బాగా జరిగినాయి. ఓపిక అయితే లేదు కానీ ఇంకా వెళ్ళాలనుకున్నాం కాబట్టి వెళ్ళామన్నమాట. అట్లాగా అక్కడ ఇక మా పాప ఒక ఫోటో తీసింది, వీడియో తీసింది. చూడండి శివ పార్వతులు చక్కగా ఎంత బాగున్నారు అనమాట. ఇంకా ఆంటీ గారు వాళ్ళు కూడా అట్లాగా వీడియో తీయమంటే చక్కగా అట్లా నిలబడ్డారు. చిన్న వీడియో అయితే తీసామండి. అదిగోండి చాలా పెద్ద గుడి, చాలా బాగుంది. చాలా చూడదగ్గ ప్రదేశం ఇది కూడా. చాలా ఫేమస్ అనమాట నెల్లూరులో. శివాలయం కూడా చాలా ఫేమస్. ఎవరైనా ఎప్పుడైనా వస్తే కనుక తప్పకుండా చూడండి. అక్కడంతా బాగా అలంకరించారు. పక్కన అనమాట ఇక్కడ నది అనమాట, కోనేరు, కోనేరు అండి, నది కాదు. ఇంకా ఆటోలో వెళ్తుంటే కనిపించింది. ఇంకా దాన్ని కూడా అలాగైతే వీడియో తీసామండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.